ఆధునిక దేవాలయాలుగా విరాజిల్లుతున్నాయి గ్రంథాలయాలు. సమాచారాన్ని పంచుతూ విజ్ఞానాన్ని పెంచుతూ సమాజానికి దిక్సూచిగా నిలుస్తున్నాయి. విద్య, ఉద్యోగం, విజ్ఞానం కోసం సమస్త సమాచార భాండాగారంగా మారుతున్నాయి. ఆ కోవలోనే రాష్ట్రంలోనే సరికొత్త హంగులతో గ్రంథాలయాన్ని నిర్మించి ప్రజలకు అంకితమిచ్చారు ఎంపీ పార్థసారథి. ఖమ్మం జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన గ్రంథాలయంపై స్పెషల్ స్టోరీ. నిరుపేద విద్యార్థులకు, ఉద్యోగార్థులకు ఉపయోగపడే విధంగా గత కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో లైబ్రరీలకు ప్రాణం పోసింది, కొత్త వాటిని రూపొందించింది. అదే స్ఫూర్తితో రాజ్యసభ సభ్యులు, హెజిరో సంస్థల అధినేత బండి పార్థసారథి కూడా సరికొత్త లైబ్రరీని ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఈ కొత్త గ్రంథాలయం కొలువుదీరింది. 2 కోట్ల రూపాయల సొంత నిధులు ఖర్చు చేసి సమగ్ర సంచార భాండాగారంగా ఈ గ్రంథాలయాన్ని తీర్చిదిద్దారు. అన్ని రకాల పుస్తకాలతో పాటు డిజిటల్ లైబ్రరీని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. క్షణాల్లో ప్రపంచ సమాచారం చేతిలోకి చేరే విధంగా ఇంటర్నెట్ సదుపాయం ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విజ్ఞప్తికి తోడు పుట్టిన గడ్డకు మంచి చేయాలనే తపనతో పార్థసారథి రెడ్డి ఈ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. రాబోయే కాలంలో ఈ లైబ్రరీ విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఉమామహేశ్వరరావు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారి కృషితో, అలాగే పార్థసారథి రెడ్డి గారు రాజ్యసభ ఎంపీ గారి ఆధ్వర్యంలో సత్తుపల్లిలో హెట్రోడ్రగ్స్ అధినేత పార్థసారథి రెడ్డి గారి సొంత నిధులు 2 కోట్ల రూపాయలతో వైట్ హౌస్ని తలపించే విధంగా సత్తుపల్లిలో లైబ్రరీ 6 నెలల్లో కట్టి పార్థసారథి రెడ్డి గారు ప్రజలకి అంకితం చేయడం జరిగింది. ఇంత గొప్ప లైబ్రరీని సత్తుపల్లిలో నిర్మించినందుకు జిల్లా గ్రంథాలయ చైర్మన్గా ఆయనకి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. డిజిటల్ టెక్నాలజీతో అందరికీ అందుబాటులో ప్రశాంత వాతావరణంలో రేపు రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పిల్లలు చదువుకోవడానికి కావాల్సిన బుక్స్, వాళ్ళకి కావాల్సిన కంప్యూటర్స్ అన్నీ డిజైన్ చేసి బ్రహ్మాండంగా సత్తుపల్లిలో పార్థసారథి రెడ్డి గారి ఆధ్వర్యంలో లైబ్రరీ నిర్మించడం జరిగింది. అన్ని మెటీరియల్స్ ఈ లైబ్రరీలో సమకూర్చడం జరిగింది. కావున దీన్ని ప్రజలందరూ ఉపయోగించుకొని ఈ లైబ్రరీ ద్వారా మీరు మంచి ఉద్యోగాలు సంపాదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సత్తుపల్లి విద్యా కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. ప్రభుత్వ మరియు ప్రైవేట్ విద్యా సంస్థల్లో వేలాది మంది విద్యార్థులు చదువుతుండగా ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత సంఖ్య కూడా పెరుగుతోంది. మొత్తం గ్రామీణ ప్రాంత వాతావరణం కావటం, ప్రతిభకు కొదవ లేకపోవడంతో సత్తుపల్లి విద్యా కేంద్రంగా దూసుకుపోతోంది. అత్యాధునిక వసతులతో వైట్ హౌస్ ను పోలిన విధంగా నిర్మించిన గ్రంథాలయం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఎంతో ఉపయోగపడే విధంగా మారుతుంది. సువిశాలమైన ప్రాంగణంతో పాటు పచ్చదనం, గ్రంథాలయ వసతులు ఆకట్టుకుంటున్నాయి. ఇకపై ఉద్యోగాల భర్తీకి నిర్వహించే అన్ని రాత పరీక్షలకు ఇక్కడి నుంచే ప్రిపేర్ అవుతామని విద్యార్థులు, యువత చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచంతో పోటీ పడాలంటే పుస్తకాలు మాత్రమే సరిపోవు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఘటనలు, అంశాలకు సంబంధించి సమాచారం కూడా విద్యార్థులు, ఉద్యోగార్థులకు ముఖ్యం. అందులో భాగంగానే కొత్తగా నిర్మించిన గ్రంథాలయంలో డిజిటల్ లైబ్రరీ సదుపాయాన్ని ఏర్పాటు చేయడంపై విద్యార్థులు, ఉద్యోగార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి విలువైన గ్రంథాలయాన్ని అందించిన ఎంపీ పార్థసారథికి ధన్యవాదాలు చెబుతున్నారు. సత్తుపల్లిలో కొత్తగా నిర్మించిన లైబ్రరీ చాలా యూస్ఫుల్గా ఉంది. మాలాంటి విద్యార్థులందరికీ చాలా యూస్ఫుల్. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉన్న బుక్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. అండ్ దాట్ మాకు విలేజర్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంది. సో ఇంత మంచి లైబ్రరీని మాకు అందించిన బండి పార్థసారథి రెడ్డి గారికి మా ధన్యవాదాలు. సత్తుపల్లిలో మన ఎంపీ పార్థసారథి రెడ్డి గారు ఒక లైబ్రరీని నిర్మించారు. అది మొత్తం ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉన్నాయి బుక్స్. మన కాలేజ్ స్టూడెంట్స్తో పాటు నిరుద్యోగులకు కూడా ఎంతో ఉపయోగపడుతున్నాయి. అంటే ఏ టాపిక్ సంబంధించిన బుక్స్ అయినా ఇంక్లూడింగ్ న్యూస్ పేపర్స్ కూడా ఉన్నాయి. డిజిటల్ లైబ్రరీ సదుపాయం కూడా బాగా హెల్ప్ అవుతుంది స్టూడెంట్స్కి. గౌరవనీయులైన బండి పార్థసారథి ధన్యవాదాలు. ఇక్కడ మన సత్తుపల్లిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో నిర్మించబడినటువంటి ఈ లైబ్రరీలో విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమైన పుస్తకాలు పొందుపరచబడ్డాయి. దాంతోపాటు డిజిటల్ లైబ్రరీ కూడా పొందుపరచబడింది. నిరుద్యోగులు, గ్రూపులు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు అందరూ కూడా ఈ లైబ్రరీ సదుపాయాన్ని చక్కగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మన ఎంపీ బండి పార్థసారథి రెడ్డి గారికి మా ధన్యవాదాలు. ఇంత గొప్ప లైబ్రరీని మా సత్తుపల్లి పరిసర ప్రాంతాల్లో మా విద్యార్థులకు, మా పిల్లలకు అందరికీ అందజేసినందుకు కృతజ్ఞతలు.
ఎంపీ బండి పార్థసారథి రెడ్డి నిర్మించిన గ్రంథాలయంలో గ్రౌండ్ ఫ్లోర్లు పిల్లల విభాగం, విశాలమైన రీడింగ్ హాల్, కంప్యూటర్లతో కూడిన డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేశారు. మొదటి అంతస్తులో పోటీ పరీక్షల నిమిత్తం పుస్తకాలతో పాటు రీడింగ్ హాల్ నిర్మించారు. అభ్యర్థుల గ్రూప్ డిస్కషన్ కోసం కాన్ఫరెన్స్ రూమ్, డిజిటల్ లైబ్రరీ ఉన్నాయి. అన్ని వయసుల వారికి ఉపయోగపడే విధంగా పుస్తకాలను అందుబాటులో ఉంచారు. మరిన్ని పుస్తకాలను సేకరించి ఇక్కడకు తీసుకొచ్చే ప్రక్రియను కొనసాగిస్తున్నారు. దీంతో పాటు గ్రంథాలయ ప్రాంగణమంతా సుందరంగా తీర్చిదిద్దారు. ఇక త్రాగునీటి కోసం ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఒకేసారి 100 మంది కూర్చుని చదువుకునే విధంగా హాళ్లు నిర్మించారు. వాహనాల పార్కింగ్ కోసం విశాలమైన స్థలాన్ని కేటాయించారు. ఆవరణలో అందమైన మొక్కలతో కూడిన గార్డెన్ ఉండడంతో ఈ లైబ్రరీ మరింత ఆకట్టుకుంది. స్థానిక ఎమ్మెల్యే మట్ట రాగమయ్యతో పాటు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మరియు ఖమ్మం జిల్లా గ్రంథాలయ శాఖల సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావుతో కలిసి బండి పార్థసారథి రెడ్డి గ్రంథాలయాన్ని ప్రారంభించి గ్రంథాలయ శాఖ అధికారులకు అందించారు. పార్థసారథి రెడ్డి కృషి, గొప్ప ఆలోచనను సత్తుపల్లి ప్రజలు వేనోళ్ల మెచ్చుకుంటున్నారు. అన్ని రకాల వారికి ఉపయోగపడే రీతిలో సొంత ఖర్చులతో నిర్మించిన ఆయన దాతృత్వాన్ని కొనియాడుతున్నారు. ఈ గ్రంథాలయం తమ బిడ్డల విద్య, ఉద్యోగ, విజ్ఞాన ఎదుగుదలకు ఉపయోగపడుతుందని అంటున్నారు.